హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న పాకిస్తాన్ మీద యుద్ధం ఏదైతే ఉందో చాలా హర్షించదగ్గ విషయం. దాని మీద నేను ఒక వీడియో చేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? విషయంలో వద్దామండి. ఈరోజు భారతదేశ గవర్నమెంట్ అండ్ మన మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం అయితే ప్రకటించారండి. ఇది చాలా హర్షించదగ్గ విషయం. దీని మీద యావత్ ప్రజలు అంటే ఇండియా ప్రజలు వాళ్ళ సోషల్ మీడియాలో భారత్కి సపోర్ట్ ఇస్తూ పోస్టులు అయితే పెడుతున్నారు. వీళ్ళే కదండి, పక్క దేశాల్లో అమెరికా, రష్యా, సింగపూర్, మలేషియా, ఎవ్రీథింగ్ ఏ కంట్రీ అయినా సరే భారత్కి సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఛానల్స్లో ప్రచారం చేస్తున్నారు. అండ్ వాళ్ళ యొక్క జనం భారత్కి సపోర్టెడ్గా పోస్టులు పెడుతున్నారు. ఒక పాకీకి చైనా తప్ప. ఓకే, ఇక ఆ పాకీ చైనా మనకి దిక్కుమాల దేశాలు మనకు తెలిసిన విషయమే. ఇక విషయంలోకి వస్తే చాలామంది సోకాళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు మన ఇండియాలో ఉన్నారు కదండి. వీళ్ళు పాకిస్తాన్కి సపోర్టెడ్గా కొన్ని వీడియోలు అయితే చేస్తున్నారండి. ఆ వీడియోలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, యుద్ధం చేయడం వల్ల భారతదేశమే నష్టం ఎక్కువ పోతుంది, పాకిస్తాన్కి ఏముంది, వాళ్ళు ఆల్రెడీ చచ్చిన పాము. ఓకే, యుద్ధం వల్ల మన భారతదేశం ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుంది, మన నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోతుంది అనేసి మనలో ఉన్న చైతన్యాన్ని చంపేస్తూ వీళ్ళ వీడియోలు అండ్ పోస్టులు అయితే పెడుతున్నారండి. ఇది ఎంతవరకు సబవు అని చాలామంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అలాగే నేను కూడా దీని గురించి వివరణ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. విషయంలోకి వెళ్తే, భారతదేశంలో ఇప్పుడు ఆర్థిక సమస్య వస్తుందా యుద్ధం వల్ల అంటే రాదని నేను చెప్పగలుగుతాను కాన్ఫిడెంట్గా. ఎందుకంటే మోడీ గారు ఈ 10 days యుద్ధం ప్రకటించక ముందు నుంచి ఆయన ఏం చేశారంటే, యుద్ధానికి సన్నాహాలు చేస్తూనే ఈ సమస్య ఎటువంటి పరిణామాలు కూడుకుని ఉంటాయో దాన్ని దాటి మనం ఎలా ముందుకెళ్ళాలని బాగా ఆలోచించి యుద్ధంలో దిగారండి. అది ఎలాగంటే, మనకు కరోనా టైంలో చెప్పా పెట్టకుండా సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు దగ్గరగా 40 లక్షల కోట్ల రూపాయలు అయితే మనం నష్టపోయి. ఎందుకంటే ఒక్కసారి ఇండియా షట్ డౌన్ చేయడం వల్ల, లాక్డౌన్ వేయడం వల్ల ఓకే ఈ సమస్య, ఈ ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చింది. అప్పుడు మన భారతదేశంలో ఉన్న చాలామంది బిజినెస్ మ్యాన్స్ దాన్ని ఒక్కసారిగా ఆర్థికపరమైన ఇబ్బందిని తప్పిస్తూ వాళ్ళు మన దేశాన్ని ఆర్థికపరమైన ఇబ్బందిని దాటుకుని లేపేలాగా స్టాక్ మార్కెట్స్ని అయితే లేపారండి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మీరు స్టాక్ మార్కెట్ని చూస్తుంటే తెలుస్తుంది. మీకు కరోనాకు ముందు ఉన్న స్టాక్ మార్కెట్, కరోనా తర్వాత ఉన్న స్టాక్ మార్కెట్ వేరు. ఓకే, ఈ విషయం మీకు అర్థమైతే ఖచ్చితంగా మనం కరోనాలో మనం ఎంత విన్ అయ్యామో ఇప్పుడు అంతకు రెట్లు విన్ అవుతామని నేను చెప్పగలుగుతానండి. అయితే ఎలా చెప్పగలుగు అంటే, ఈ యుద్ధం వల్ల మన భారతదేశం యొక్క ఆర్మీ ఖర్చు ఎంత ఉంటుందండి? 1,00,000 కోట్లు ఉండొచ్చు, లేకపోతే 2 లక్షల కోట్లు ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధం ఒక 10 days జరగవచ్చు, ఒక 1 month జరగవచ్చు, లేకపోతే ఉక్రెయిన్ రష్యా లేక ఒక 3 years జరగవచ్చు. దానివల్ల మన ఆయుధాలకి మనం పొదులు పెట్టడానికి అయ్యే ఖర్చు 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఓకే, దీనివల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలగదు. ఎందుకంటే ఇది ఒక కేరళ లాంటి, ఒక చిన్న గోవా లాంటి స్టేట్లకి స్టేట్ బడ్జెట్ 1 year స్టేట్ బడ్జెట్. మన అప్పుల్లో ఇది ఒక అప్పు అనుకుందాం. దానివల్ల ఒక పాకిస్తాన్ అనే దిక్కుమాల కంట్రీ, పాకిస్తాన్ బూచిగా చూపిస్తున్న ఒక భూతం పూర్తిగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఇదే కదా మనకు కావాల్సింది. 70 ఏళ్ళ నుంచి మా తాతగారు కాంచి నా వరకు ఒక బూచని చూపిస్తూ ఆ దేశం మన మీద యుద్ధం చేస్తున్నా సరే, అది విరుచుకుపడుతున్నా సరే, మనం సహనం వహిస్తూ ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాం. మోడీ గారి దయ వల్ల ఆ సమస్య క్లియర్ అయిపోతుందని నేను కోరుకుంటున్నా. నా తర్వాత జనరేషన్ అయినా సరే హ్యాపీగా బతకాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అండి, ఎప్పుడో నేను బుక్స్లో చదువుకున్నా, రాజుల కాలంలో రాజులు అలా మూర్ఖంగా బిహేవ్ చేసేవారు, ప్రజలు బిక్కుమంటూ బతికేవారు.
అది దాటి వచ్చి మనమే మన రాజుని ఎన్నుకునే విధానంలోకి వచ్చి ఇంకా ఒక బూచిని చూసి భయపడాలా, ఒక రాక్షసుడు మనకి ఇంకా రావణాసుడు అంటే రాక్షసుడు ఒక పక్క దేశంలో ఉన్నాడని మనం భయపడాలా, ఆ సమస్య క్లియర్ అవ్వాలంటే నా రాముడు వచ్చి బాణం వేయాలి. బాణం వేసే టైం వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా అది స్టార్ట్ చేశారు. అది ఖచ్చితంగా శుభపరిణామం. ఇక ఆర్థిక పరమైన లావాదేవీలు అండ్ లాభ నష్టాల గురించి చెప్తానండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా యుద్ధం ప్రకటిస్తే దానివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్. అది ఏ దేశంలో యుద్ధం ప్రకటించినా ఫస్ట్ మనకి ఇండియాలో ఎఫెక్ట్ అయ్యేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్. ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మన మోడీ గారు ఏం చేశారంటే ఆర్సీఎం అనే సిస్టమ్ తీసుకొచ్చి ఆర్బీఐ రూల్స్ అండ్ గైడెన్స్ పెట్టి ఎఫ్ఐఎల్ అండ్ డిఐఎల్ ప్రోడక్ట్ని స్టాక్ని కొనే విధానాన్ని కంట్రోల్ విధంగా చేశారు. దానివల్ల షేర్ మార్కెట్ ఈ 2-3 రోజుల నుంచి సస్టైనబుల్ అవుతూ బేరైతే చేస్తుంది, కానీ బాగా పడిపోవడం అయితే జరగలేదండి. దానివల్ల ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ అమ్మడాలు కొనడాలు తగ్గించారు. దానివల్ల ఏమవుతుందంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇరాక్కి వెళ్ళిపోవడం లేదు, ఇక్కడ అమ్మడం చేయలేదు. ఇది ఒక కంట్రోల్ సిస్టమ్ పెట్టాడు ఆర్బీఐ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అమ్మేసిన పారిపోవడానికి లేదు. ఉన్న రోజులు ఉండి ఎన్నాళ్ళు నా కంపెనీలో ఉన్నావు కదా, ఉండి ఇది కూడా చూసిండు. ఇది చాలా మంచి తరుణం అండి. అలాగే ఏదైనా వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా రేట్లు పెరిగిపోతాయేమో అంటే అది కూడా జరగకుండా ఆయన వైజాగ్ని అండ్ మన తమిళనాడు బార్డర్లో ఉన్న షీ పోర్ట్స్ అన్నిటిని కూడా కంట్రోల్లో తెచ్చుకుని ఏదైనా ప్రొడక్టు దేశం దాటాలన్నా లేకపోతే దేశానికి రావాలన్నా కూడా షిప్ యార్డ్స్ ద్వారానో లేకపోతే ఫ్లైట్స్ ద్వారానో మంచి పగడబందీగా అయితే దాన్ని ఉపయోగిస్తున్నారండి. దానివల్ల మనకి ఏ ప్రొడక్ట్ కూడా షార్టేజ్ రావడం కానీ లేకపోతే ప్రాబ్లం రావడం కానీ లేకుండా చేశారండి. దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండియాలో ఒక ప్రొడక్ట్ కొనాలన్నా అమ్మాలన్నా దానివల్ల ఏంటిది బిజినెస్ ఎక్కువ అవ్వడం అంటే రేట్లు పెరగడం అంతా జరగవండి. ఇదికే అయితే మన ఇండియాలో కొంతమంది ఉంటారు, ఓకే, మోడీని వ్యతిరేకించే కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు ఏదైనా కొన్ని బిజినెస్ చేస్తుంటే నా రేటు పెంచేసాను, ఎందువల్ల యుద్ధం వల్ల షార్టేజ్ వచ్చింది అని చెప్పితే అలాగే ఏదైనా జరిగితే ఆ సమస్యను కూడా క్లియర్ చేయడానికి మోడీ గారు 2 రోజులు ఒక మెమోరాండం అయితే రెడీ చేస్తాననేసి సమాచారం ఉందండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ సమస్య కూడా రాదు. ఒక పెరుగు ప్యాకెటో ఉప్పు ప్యాకెటో రేటు పెంచేసిన వాళ్ళు ఇమ్మీడియట్లీగా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుని వాటిని డిస్టార్ట్ చేసి మన పేద ప్రజలకు కానీ లేకపోతే మన ప్రజలకి దాన్ని ఒక సబ్సిడీ రూపంలో లేకపోతే గవర్నమెంటే దాన్ని అండర్ కంట్రోల్ తీసుకుని అమ్మడమో లేకపోతే ఫ్రీగా ఇవ్వడమో చేస్తుందనేసి ఒక సమాచారం అయితే ఉందండి. దీనివల్ల ఏంటంటే ఇటువంటి కంపెనీలు అంటే మొదలుపెట్టిపోతాయి. ఓకే, లేదు అబ్బాయి మేము యుద్ధానికి వ్యతిరేకం, మేము ఈ విధానానికి వ్యతిరేకం అనేసి ఏ రాజకీయ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ఎంపీ అయినా మాట్లాడితే ఆ ఏరియాకి రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది దేశం చేసే యుద్ధం. దేశానికి సపోర్ట్ ఇవ్వని పక్షంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాంటీ ఇండియన్స్గా పరిగణించి వాళ్ళని ఇమీడియట్గా డిస్టార్ట్ చేసి ఆ ఏరియాకి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేసి దానికి మన ఇండియన్ ఆర్మీ కంట్రోల్లో తెచ్చేసుకుంటుంది. ఆ విధంగా అక్కడ ఆ సమస్య క్లియర్ అయిపోతుంది. అయితే ఒకవేళ ఎన్ని జరిగినా కూడా పాకిస్తాన్ ఏ అనుభవం వేసి ఇచ్చేమో అని మీరు అనుకుంటే అందులో ముఖ్యమైన ప్రధానమైన నగరాలు 3 ఉన్నాయి: ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్. ఎందుకంటే కలకత్తా, తమిళనాడు ఇవన్నీ కూడా కొంచెం డౌన్లో ఉన్నాయి. ఈ 3 హైలో ఉన్నాయి. వీటి మీద కూడా ఎక్కువ పాకిస్తాన్ ప్రభావం ఉంది, అది మీ అందరికీ తెలుసు. ఈ 3 ప్రదేశాలను కూడా మోడీ గారు ఆల్రెడీ కంట్రోల్ తెచ్చేసుకున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు, తెలుసుకోండి, ఓకేనా. దాని గురించి పొలగనని ఒక ప్రక్రియ పెట్టి దాన్ని కూడా ఆయన ఎంతమంది పాకిస్తాన్లు ఉన్నారు, ఎంతమంది బంగ్లాదేశీలు ఉన్నారు, ఎంతమంది రోహింగ్యులు ఉన్నారు అనే దాని మీద ఆయన పూర్తి అవగాహన తెచ్చేసుకున్నారు ఎన్ఐఏ రూపంలో. ఓకే, దీనివల్ల కూడా సమస్య లేదు. ఓకే, ఈ విధంగా మోడీ గారు అన్ని విషయాల్ని డిస్ట్రాక్ట్ చేసి ఆయన కంట్రోల్లో పెట్టుకుని యుద్ధం స్టార్ట్ చేశారు. దానివల్ల ఈ రోజు వరకు స్లీపర్ సెల్ యాక్టివేట్ అవ్వలేదు. కానీ మన పనికి మాల పాకిస్తాన్ ప్రేమికులు అయితే యాక్టివేట్ అవుతున్నారు. వీళ్ళు ఎలాగో మురుగుతూ ఉంటారు. వీళ్ళని మోడీ గారు కూడా ఏమీ చేయలేరండి. ఎందుకంటే వీళ్ళు కూడా ఇండియన్సే కదా. అందుకని మోడీ గారు ఇండియన్స్ మీద ప్రేమ ఎక్కువ కదా, వీళ్ళని ఎలా వదిలేస్తున్నారు. ఓకే, వీళ్ళని మనం మాత్రం ఏదైనా చేయగలుగుతామండి. అంటే
ఇండియాని ప్రేమించే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి దిక్కుమాల పాకిస్తాన్ ప్రేమికులను ఖచ్చితంగా పుట్టి చంపేయాలి. ఇంతకు నుంచి మనం ఇంకో రకంగా శిక్షించకూడదు. ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తే వీళ్ళకి ఫుడ్ బొక్క. ఓకే, పాకిస్తాన్లో మాత్రం ఆయన వేరే దేశాన్ని ప్రేమిస్తున్నారంటే ఇమీడియట్లీ వాళ్ళు గంపెట్టి కాల్ చేస్తాడు. కానీ నా దేశంలో మాత్రం ఇది ఇంకా రాకపోవడం అనేది చాలా దౌర్భాగ్య చర్య. అది రావాలంటే మోడీ గారు ఒక రూల్ పాస్ చేసి రాజ్యాంగంలో ఒక యాక్ట్ అయితే రాయాలి. నా దేశాన్ని ప్రేమించిన వ్యక్తి కూడా దేశ ద్రోహి అని రాస్తే ఇటువంటి సోకాళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ పంపించేసి అక్కడ మూసేయచ్చు. ఇది మన దేశం యొక్క యుద్ధ వాతావరణంలో ఉన్న ఆలోచన రీతి. ఇంతకు మించి ఏ సమస్య లేదు మన దేశానికి. యుద్ధం అయితే చేద్దాం. యుద్ధంలో చనిపోయిన చాలామంది జవాన్లు ఉన్నారు. ఈరోజు నా సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ గారు ఆయన చనిపోయారు. ఆయనకి నా సెల్యూట్ కొడుతూ ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాను. అటువంటి ఎంతోమంది జవాన్లు వీర మరణాలు నివాళులు అర్పిస్తున్నాను. ఓకే, ఈ సమస్య ఈ జనరేషన్తో పోవాలి. ఇక పాకిస్తాన్ అనే సమస్య ఉండకూడదు, పీయూకోలో ఈ ప్రాబ్లం ఉండకూడదు అని నేను కోరుకుంటూ యావత్ మన భారతదేశ ప్రజలు దీని మీద స్వచ్ఛందంగా ముందుకెళ్తూ భారతదేశానికి భారతదేశ ఆర్మీకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంతతో సమాప్తం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ శ్రేయోభిలాషులకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోని లైక్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.